ఇక మనం క్లుప్తంగా నేటి క్లాస్ని మనం ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి జకర్యా 14వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జకర్యా 14:7 చదువుకుందాం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవుడి వాక్యములు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, మిక్కిలి మంచి దేవా, ఉత్తముడా, సర్వోత్తముడా, సర్వోన్నతుడా, నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతకరుడా, మిమ్మల్ని ఏమని పిలవాలో, ఎలా పిలవాలి, ఎలా సంబోధించాలో, ఎలా మిమ్మల్ని ఆరాధించాలో తెలియని పామరులము నాయన. మా గుండెల నిండా ఆరాధన ఉంది, కానీ ఎలా వ్యక్తపరచాలో సరైన భాష మాకు రాదు. ఆయనను మా హృదయ స్పందనను వింటున్నావు. మిమ్మల్ని మేము ఎంత ప్రేమిస్తున్నామో, మీరంటే ఎంత పిచ్చి అభిమానంగా ఉందో. క్రీస్తు కొరకు వెర్రివాడనైనా పౌలు చెప్పినట్టుగా మాలో ఎవరెవరు నీ కొరకు క్రీస్తు కొరకు వెర్రివాడనని చెప్పుకోగలుగుతున్నారు. మమ్మల్ని అందరినీ మీరు ఎరిగిన వాడు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభు 22 దినాలు చేద్దామనుకున్న ధ్యానం ఇప్పటికీ 24 దినాలు అయిపోయింది. ఇంకా సబ్జెక్ట్ ఇంకా మేము ముగించలేకపోయినాం. అయినప్పటికీ కాలములు సమయములు నీ స్వాధీనం ఉంచుకొని ఉన్నావు తండ్రి. మీ చిత్త ప్రకారం మీరే దీన్ని నడిపించి అద్భుతంగా ముగించండి. మాకు స్పష్టత దయచండి సబ్జెక్ట్లో. మహిమగల మా తండ్రి, మీరు సహాయం చేయమని, దీవించి మహిమను పొందమని, చదువుబడి లేఖన భాగమును మీరు విరిచి మాకు పంచిపెట్టి మా కన్నులు తెరవమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకానొక ప్రత్యేకమైన దినము జకర్యా 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినము ప్రత్యేకమైన దినముగా ఉండును. ఆ దినము ఉదయమగును, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది పగలు కాదు రాత్రి కాదు అంటాడు. పగలని చెప్పలేము, రాత్రిని చెప్పలేము. అదొక ప్రత్యేకమైన దినము. అస్తమయ కాలంలో మళ్ళీ వెలుగు వచ్చేస్తుంది. ఒక ప్రత్యేక దినం అంటాడు. దాదాపుగా మనకు ఇదే వర్ణన మనకు యెషయా గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ప్రతిదానికి కూడా జతపక్షి ఉంటుంది, జంట వచనాలు ఉంటాయనే సంగతి నేను ఈ ధ్యానము ప్రారంభ దశలో నేను చెప్పాను. యెషయా 21వ అధ్యాయంలో 11వ వచనములో ఒక ప్రవచనం ఇలాగున్నది. దూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని శేయీరులో నుండి కేకలు వేసి నన్ను ఒకడు అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమును అగును రాత్రియు నగును, మీరు విచారింపగోరిన ఎడల రండి, విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అది ఇక్కడ ప్రవచనం. ప్రభునందు ప్రియులారా, ఉదయమునగును రాత్రి అగును, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు కేకలు వేసి అడుగుచున్నాడు. సేమ్ ఇదే మాట మనకు జకర్యా 14:7లో మనకు మళ్ళీ అక్కడ చెప్పబడుతున్నది. అక్కడేమంటాడంటే,
ఆ దినము ప్రత్యేకమైన దినము, అది యెహోవాకు తెలియపరచబడిన దినం అని మాట్లాడుతున్నాడు. అస్తమయ కాలమున మళ్ళీ పగలైపోతుంది, ఉదయమునగును రాత్రియునగును అంటాడు అక్కడ. సేమ్ డిస్క్రిప్షన్ ఇక్కడ. కనుక ప్రియులారా, దేవుడు మనకి ఏదో గంభీరమైన విషయాన్ని చెప్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన పిల్లలు అనిపించుకోవడానికి మనం యోగ్యులం కావని మనందరం ఒప్పుకుంటాం. మరి ఆయన మనకు గురువుగా ఉండి ఉపదేశం కూడా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. వినడానికి శిష్యునికి తగిన మనసు ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడగలుగుతాడు, నేర్పించగలుగుతాడు. ఈ ప్రత్యేకమైన దినం ఏమిటనేది ఒక స్పష్టత మనం తీసుకోవాలి. రెండవది, మీరు ముందే రాసి పెట్టుకోండి, అది యెహోవాకు తెలియపరచబడిన దినం అన్నాడు. అంటే అందరికీ తెలియదన్నమాట. ఆ దినము ఎప్పుడో ఏమిటో యెహోవాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. యెహోవాకు తెలియబడ్డ దినము. టైం ఎంతైందని అడగండి, రాత్రి అయినట్టే మళ్ళీ పగలైపోయింది. ఇది ప్రత్యేకమైన దినము అని మాట్లాడుతున్నాను. ఈ దినము ఎప్పుడు అంటే దానియేలు ప్రవచించిన 70వ వారములోని 2వ అర్ధవారము గడిచిన పిమ్మట వచ్చే క్రీస్తు 2వ రాకడలోని 2వ దశ జరిగే దినం. మళ్ళీ చెప్తాను ఈ స్టేట్మెంట్. దానియేలు యొక్క 70 వారాలలోని 70వ వారం అంటే అంచెవారంలోని మొదటి అర్ధవారం అయిపోయింది, సంఘం ఎత్తబడింది. 2వ అర్ధవారము గడిచిన తరువాత అన్నాను. 2వ అర్ధవారం యొక్క లాస్ట్ డే అనడం లేదు నేను, అది గమనించాలి. ద లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 70th వీక్ అనడం లేదు. దిస్ ఈజ్ అ స్పెషల్ డే దట్ విల్ అకర్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద 70th వీక్. 70వ వారము గతించిన తర్వాత కొన్ని రోజులు, ఆ కొన్ని రోజులు గతించిన తర్వాత ఒక రోజు వస్తుంది. ఆ రోజున యేసు 2వ రాకడలోని 2వ దశ జరుగుతుంది. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫ్రేమింగ్ దీస్ సెంటెన్సెస్. యేసు 2వ రాకడ 2 దశలలో ఉంటుంది. యేసు 2వ రాకడ 2 దశలలో ఉంటుంది. మొదటి దశ, ఇస్సాకు పొలంలోకి పోయి రిబ్కాను రిసీవ్ చేసుకొని గుడారంలోకి తీసుకుపోయినట్టు ఉంటుంది. ఎవరికి తెలీదు, అది రిబ్కాకే తెలుసు, ఎలియేజర్కే తెలుసు, బహుశా అబ్రహాముకు తెలుసు. నాన్న మీ కోడలు వచ్చింది, మన ఇంటి పెద్ద దాసుడు కష్టపడి తీసుకొని వచ్చాడు అని పరిచయం చేసి తల్లి గుడారంలోకి తీసుకుపోయాడు. వాళ్ళు కాపురం మొదలు పెట్టేశారు, అయిపోయింది. అలాగా యేసునాథుడు మధ్యాకాశం అనే పొలంలోకి వస్తాడు. రిబ్కా ఊరు బయట, అంటే సంఘం అనే రిబ్కా పరమ ఇస్సాకు అనే యేసును మధ్యాకాశం అనే పొలంలో కలుసుకొని అక్కడి నుంచి ఇస్సాకుతో పాటు ఆయన గుడారంలోకి వెళ్ళిపోతుంది, పెళ్లి జరిగిపోతుంది. అయితే ఇది 2వ రాకడలో మొదటి దశ మాత్రమే. అసలు 2వ రాకడ అంటే ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట, ప్రతి నేత్రము ఆయనను చూచును. మరి మధ్యాకాశంలోకి వచ్చి అటు నుంచి వెళ్ళిపోతే ప్రతి నేత్రం ఎలా చూస్తుంది? అది రహస్య రాకడ. అది రహస్య రాకడ అంటే పెళ్లి కుమార్తె సంఘమును తీసుకెళ్ళడానికి వచ్చిన రాకడ. కానీ రాకడలో 2వ భాగము ఆయన వేవేల పరిశుద్ధులతో కూడా వస్తాడు. వేవేల పరిశుద్ధులతో కూడా భూమి మీదకి వస్తాడు.
సంఘము కొరకు వచ్చి తీసుకుపోవడము మొదటి దశ. రెండవ రాకడలో మహిమపరచబడ్డ సంఘముతో పాటు భూమి మీదికి రావడం రెండవ దశ. అప్పుడే లేఖనం సంపూర్ణంగా నెరవేరుతుంది. యేసు ప్రభువారు 70వ వారం యొక్క సెంట్రల్ పాయింట్లో మధ్య రోజు సంఘాన్ని తీసుకెళ్ళిపోయి క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీర్చి ఎవరికి ఇవ్వాల్సిన బహుమానాలు ఫలాలు వాళ్ళకి ఇచ్చి పదవులు హోదాలు కట్టబెట్టి సంఘ వధువు శరీరంలో ఎవరు ఏ భాగంలో ఉంటారో అంత ప్లేస్మెంట్లు చేసి వధువును అసెంబ్లీ చేసి వాళ్ళకు రాజ్యం అప్పగించి అధికార పదవులు హోదాలు ఇచ్చేసి అంతా సెటిల్మెంట్ అయినాక ఆ వధువుతో పాటు భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. అప్పుడు ఆయన రెండవసారి వచ్చే దినం ఎప్పుడంటే భూమి మీదకి అందరికి కనపడేటట్టు ప్రతి నేత్రము ఆయన చూచేటట్టు వచ్చే దినం ఎప్పుడంటే అది మనకు తెలియదు, యెహోవాకు మాత్రమే తెలిసిన దినం అంటున్నాడు. ఆ దినం ఏం జరుగుతుందంటే ఇప్పుడు బాగా గమనించాలి. ఇశ్రాయేలు జనాంగము ఆది మహాఘట సర్పపు క్రోధమును తప్పించుకొని వాని కొడుకైన క్రీస్తు విరోధి యొక్క కోపాన్ని తప్పించుకొని అరణ్యములో ఆమె పోషించబడినట్లు దేవుడు ఇశ్రాయేలు సంఘమునకు ఒక స్థలము సిద్ధపరచెను. అక్కడ వారు ఆమెను 1260 దినాలు పోషించాలని దేవుడు నియమించాడు. ఇది మనం చెప్పుకున్నాం కదా. ఆ 1260 దినాల్లోని ఆఖరి దినం అంటే 70వ వారానికే లాస్ట్ డే లోపుగా దేవుడు వారి మీద కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనము చేసి ఆత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఏడ్చి, అయ్యో మేము ఎంత తప్పు చేశాము, మేము సెలవు వేసిన ఆ యేసే అసలైన క్రీస్తు, చాలా తప్పు జరిగిపోయింది, తండ్రి క్షమించు ప్రభువా అని వాళ్ళు అంగలారుస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇశ్రాయేలీయులను దర్శించడానికి వెళ్ళమని తండ్రి అయిన దేవుని ఆజ్ఞ అవుతుంది కుమారుడైన దేవునికి. మత్తయి 23లో 39 నుండి 39 వచనం నెరవేరుతున్నప్పుడు మత్తయి 23, 38, 39 ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. పాత తర్జుమాల్లో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది. యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ అంటు యూ డిసలేట్ అని ఉంటుంది. మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలా మిమ్మును చేర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు, మీరు ఒళ్ళకపోతిరి. కాబట్టి మీ ఇల్లు మీకు వదిలేస్తున్నా, పాడైపోతుంది యెరూషలేము, మీరు నన్ను మళ్ళీ చూస్తారు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్తారు. ఎందుకంటే అంత్య దినాలలో మీరు వేరొక మనిషిని మెస్సియాగా అంగీకరిస్తారు, వేరొక మనిషిని మీరు స్వాగతిస్తారు, వేరొక మనిషిని మీరు అంగీకరిస్తారు, వేరొక మనిషితో నిబంధన చేసుకుంటారు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మేము నమ్మినటువంటి ఇతడి నిజమైన మెస్సియా అని మీరు అనుకుంటారు, కానీ అతడు మెస్సియా కాదని మీకు అర్థమవుతుంది. మీరు ఒక ఒడంబడిక చేసుకుంటారు. వాడు యెహోవా పేరిట రాడు, సాతాను పేరిట వస్తాడు, వాడితో మీరు నిబంధన చేసుకుంటారు.
యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పబడింది 28వ అధ్యాయం. యెషయా 28:18. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న ఉడంబడిక నిలువదు. ఎప్పుడు చేసుకున్నారండి నాకు చెప్పండి? పాతాళపు దూత అపొల్లియోను లేక అబద్దోను, అపొల్లియోను, పాతాళపు దూత అపొల్లియోను, అబద్దోను అంటే నాశనము చేయువాడు. ఆ నాశనము చేయువాడు అనేవాడే దానియేలు 9:27లో ఉన్నాడు. నాశనము చేయువాడు వచ్చునని వాడితో మీరు నిబంధన చేసుకున్నారు. పాతాళ లోకపు దూత పేరు నాశనము చేయువాడు. ఆ నాశనం చేసామని కొడుకు నాశన పుత్రుడు కదా, వాడితో నిబంధన చేసుకున్నారు. నాశన పుత్రునితో నిబంధన, పాతాళపు లోకపు దూత కొడుకుతో నిబంధన, పాతాళపు దూతతోనే నాశనము చేయి వానితోనే నిబంధన. అది పాతాళముతో నిబంధన, మరణముతో నిబంధన. మీరు ఇంత రాంగ్ స్టెప్ వేసి ఆ పాతాళపు రాజుతో మీరు నిబంధన చేసుకున్నారు కదా, అది నిలవదు, అది కొట్టివేయబడుతుంది. ఇంతసేపు వాళ్ళు దేవుడు దేవుడు అని ఎవరిని అనుకున్నారు, వాడు దేవుడుగా దెయ్యం అని తెలిసిపోయింది. వాడు చెప్పిన సిద్ధాంతాలన్నీ వ్యర్థము, వేదాంతం అంతా వ్యర్థము. వీడొక దొంగ, హంతకుడు, దోచుకునేవాడు, దౌర్భాగ్యుడు, మోసగాడు, కపటి, వేషధారి. మరి వీడిని అద్భుతాలు చూపించాడు, మహత్కార్యాలు చేశాడు, లేఖనాలు అన్నాడు, అన్ని శాస్త్రాలు అన్నాడు, ఎదుగు అన్నాడు. నజరేయుని యేసు దేవుడే కాదన్నాడు, మనం నమ్మేశాం. వీడే పెద్ద దెయ్యం తేలాడు వీడు. మరి ఎవరు మనకు దేవుడెవరు అంటే లేఖనాలు పరిశోధించి వాళ్ళు తెలుసుకుంటారు. తండ్రి నామమున నేను వచ్చాను, నా అంతటి నేనే రాలేదు, నా తండ్రి నన్ను పంపాడని చెప్పాడు కదా. అబ్రహాము నా దినాన్ని చూశాడు, మోషే నన్ను గూర్చి రాశాడు అని యేసు చెప్పాడు కదా. ఇవన్నీ లేఖనాలన్నీ వాళ్ళ జ్ఞాపకం వచ్చేసి, అయ్య బాబోయ్, అసలు ఆ నజరేయుడైన యేసే మెస్సియా, ఇంత సింపుల్ ట్రూత్ మేము ఎలా మిస్ అయ్యాము బాబోయ్, ఎంత తప్పు జరిగిపోయిందని నెత్తి నోరు కొట్టుకొని గుండెలు బాదుకొని ఏడ్చి మారు మనసు పొందుతారు. దేవుని బిడ్డలారా, కోట్ల మంది ఇశ్రాయేలు అప్పటికి ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళందరూ ఒక్క దినము రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత ఏం జరుగుతుంది అనే మాట. ఇప్పుడు యేసు ప్రభు వారు సంఘమును తీసుకొని ప్రతి నేత్రము వచ్చినట్టు చూడాలి కదా, రావాలి కదా, అందరూ చూసేటట్టు, ప్రతి నేత్రం ఆయన చూసేటట్టుగా మేఘం మీద రావాలి. మరి ఆయన ఎప్పుడు వస్తాడు అనేది అట్లా పక్కన పెడదాం. అది యెహోవాకు తెలియబడే దినం అని ఎందుకు అంటున్నాడు అంటే మనం తెలుసుకునే దినం కాదన్నమాట. ఈ 70 వారాలు ఖచ్చితంగా లెక్క చెప్పాం మనం. 70వ వారం ఎప్పుడు స్టార్ట్ అవుద్దో చెప్పాం. 70వ వారపు లాస్ట్ డేనే కనుక యేసు పరిశుద్ధులతో పాటు భూమి మీదకి వస్తే, భూమి మీదకి, అది తెలిసిన దినమే కానీ తెలియని దినమే ఉంది, దినాల లెక్క ఉండనే ఉంది. కాబట్టి అక్కడ ఏదో ఒక మర్మం మనం మిస్ అవుతున్నాము. అదేమిటంటే ఆ 70వ వారం ముగింపు అవుతుంది, కానీ వెంటనే యేసు ప్రభు రాడు. ఎందుకు రాడు అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసికి విశ్వాస విషయములో పరీక్ష ఉండాలి, ఇది అవసరం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తన విశ్వాసాన్ని మళ్ళీ ఆచితూచి బేరీజు వేసుకొని, ఒకవేళ నేను తప్పు చేశానా, నమ్మకుండా ఉండాల్సిందా, ఈ సిద్ధాంతము ఈ మతం నమ్మి తప్పు చేశానా, ఒకవేళ ఐ వాంట్ టు రీకన్సిడర్ మై ఫెయిత్ అని
అనుకునే అవకాశం ప్రతి విశ్వాసికి ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో కాపాడబడుతున్నారు, పోషించబడుతున్నారు, రక్షణ పొందేశారు. యేసు ప్రభువారు అక్కడి నుంచి వచ్చారు. రాగానే ఆయన్ని వీళ్ళు ఎదుర్కొని వెళ్ళిపోయారు అనుకోండి. మరి విశ్వాస జీవితానికి పరీక్ష ఎప్పుడు? నీ విశ్వాసానికి పరీక్ష ఉంది, నా విశ్వాసానికి పరీక్ష ఉంది. రెండవ అర్ధవారంలో రక్షింపబడిన ఇశ్రాయేలు జనాంగానికి పరీక్ష ఎప్పుడు? అవసరమే కదా. వాళ్ళు నమ్మటానికి ఆధారం లేనప్పుడు నమ్మాలి, అనుమానించడానికి ప్రతి అవకాశం ఛాన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నమ్మాలి. ఇశ్రాయేలు వంశము శోధనకు నిలబడింది, ఇశ్రాయేలు వంశము పరీక్షకు నిలబడింది అని దేవుడు వాళ్ళకు బహుమానం ఎలాగివ్వాలి మరి? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం లేట్ చేస్తాడు. ఈ విషయమే మనకు దానియేలు చివరి అధ్యాయంలో చెప్పబడిన 1335 దినములు అని చెప్పాడు. ఆ లెక్క ఇది. కొంతమంది మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటే నేను చెప్పాను, ఇది సబ్జెక్ట్లో వచ్చేస్తుందండి, రాకపోతే ఒకవేళ అప్పుడు తర్వాత అడగండి అని చెప్పాను. ఇదన్నమాట విషయం. దానియేలు 12వ అధ్యాయం చూడండి. దానియేలు 12వ అధ్యాయము 8వ వచనం. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది. దానియేలు 12:8. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది, నా ఏలిన వాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉండునట్లు ముద్రించబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. తర్వాత అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు, దుష్టులను దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు అంటే జ్ఞానవంతులు గ్రహిస్తారు. అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని. దానియేలు 9:25లో యెరూషలేమును కట్టించమని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని. 70 వారాలు, 69 వారాలు చెప్పాడు. ఆ మొదలుకొని అనే మాట ఇక్కడ ఇంకోటి మొదలు పెడుతుంది. అనదర్ స్టార్టింగ్ పాయింట్ చెబుతున్నాడు. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగునన్నాడు. ఇది ట్రాన్స్లేషన్ పొరపాటు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో మూల భాషలో అనేక ఇతర తర్జుమాలలో రాయబడినది మీరు కన్సిడర్ చేస్తే, అనుదిన బలి నిలిపివేయబడింది మొదలుకొని మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలిచినది మొదలుకొని 1290 దినములగును అంటాడు. ఆ రెండు ఒకటే సంఘటన, వేరు సంఘటన కాదు. బాగా గమనించాలి, ఈ పాయింట్ రాసి పెట్టుకోండి. అనుదిన బలి నిలిపివేయబడుట మరియు నాశనకరమైనది నిలబెట్టబడుట ఒక్క సంఘటన అనేది, అది వేరు కాదు. దానియేలు 11వ అధ్యాయం చూడండి దయచేసి, 31వ వచనం. దానియేలు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ పట్టణపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. ఇలా అనుదిన బలి నిలిపేస్తారు, నాశనకరమైన హేయ వస్తువును నిలబెట్టేస్తారు. అంతే. అప్పుడే కనుక ఈ బలి నిలిపింది మొదలుకొని ఆ హేయ వస్తువు నిలిచేదాకా 1290 రోజులు కావాలి అని తప్పు. అలా కాదు. బలి నిలిపివేయుట మరియు నాశనకరమైనది నిలుచుట, ఆ రెండు సంఘటనలు జరిగింది మొదలుకొని 1290 రోజులు అగును అన్నాడు. అని ఇంకో మాట అన్నాడు, 1290 దినములు అగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. నీ వంశము వరకు నిలకడగా ఉన్న ఎడల విశ్రాంతి నుండి కాలాంతం మందు నీ వంతులు నిలిచేదవు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే,
1260 దినాలు అనేది అర్ధవారము. 1260 రోజులు అంటే అర్ధవారం. 1290 దినములు, 1290 దినాలు. 11వ వచనం 12, 11 అంటే 1260, 1290 అంటే 1 మంత్ ఎక్స్ట్రా అవుతుంది. 1 నెల ఎక్స్ట్రా అవుతుంది. అంటే అర్థం ఏంటంటే రెండవ అర్ధవారంలో అనుదిన బలి నిలిపివేసిన తర్వాత 1260 రోజులు రెండవ అర్ధవారానికి యూదులకు అప్పగించబడ్డ కాలం సంపూర్ణమవుతుంది. కానీ ఇంకా యేసు ప్రభు రాడు, అప్పటికింకా రాడు. ఆయన ప్రతి నేత్రము చూచున్నట్టు భూమి మీదకి వచ్చే దినం తండ్రికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. 1290 దినములగును అన్నాడు. అంటే వాళ్ళు ఇంకెవరు బాప్తిస్మాలు పొందలేదో, ఎవరెవరు ఇంకా వాళ్ళు ప్రభువులో ఇంకా ప్రతిష్ఠించబడలేదు, మరి వాళ్ళందరూ రెండవ అర్ధవారములో ప్రభు తట్టు మళ్ళుకుంటారు. మళ్ళుకున్న తర్వాత 1260 రోజులు కాగానే ఇంకా ప్రభు వస్తాడు కదా అని దానియేలు గ్రంథాన్ని బట్టే వాళ్ళు తెలుసుకుంటారు. అయిపోయింది, మొదటి అర్ధవారం అయిపోయింది, మనం రాకడ మిస్ అయిపోయాం, రహస్య రాకడ, రిబ్కాలోకి వెళ్ళలేకపోయాం. రెండో అర్ధవారం వచ్చింది, రెండో అర్ధవారం కూడా అయిపోయింది. కనుక దానియేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ వారాంతమందు మన మెస్సియా రావాలి, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్తే రావాలి. అయితే 1 నెల ఎక్కువ గడిచింది. 1260 బదులు 90 అయింది. అప్పటి వరకు ఆ యూదుల రబ్బీలు ప్రసంగాలు చేస్తుంటారు, సోదరులారా మీరు తొందరపడకండి, మన పితరులు ఇలాగా చాలా తప్పు చేశారు, ఓపిక ఉండాలి, దేవుని వాగ్దానాలు పొందాలంటే, మన మెస్సియా వస్తాడు అని చెప్పి ఇంకొన్ని నెల రోజులు గడుపుతారు. అర్ధవారం, రెండవ అర్ధవారం గడిచాక ఇంకో 1 మంత్ ఎక్స్ట్రా, 1260 బదులు 1290 అయిపోయింది. అప్పటికి ఇంకా ఏం జరగదు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో కలకలం స్టార్ట్ అయిపోతుంది. కొంపదీసి ఈ సిరియా రాజు ఫేక్ అని తెలిసిపోయింది, నజరేయుడిని యేసే నిజంగా దేవుడిని నమ్మితే, దేవుని కుమారుడు మెస్సియా అభిషిక్తుడిని నమ్మితే ఇప్పుడు ఆయన కూడా ఫేక్ అయిపోతున్నాడా ఏంటి? నిజంగా మెస్సియా అయితే మరి రావాలి కదా. ఇప్పుడు దానియేలు గ్రంథమే అబద్ధమా? దానియేలు గ్రంథమే ఓ పిచ్చివాడికి వచ్చిన కలల దర్శనాలా ఏంటి? అసలు లేఖనం నిరర్ధకం కానేరదు కదా. లేఖనము సార్థకమైతే, లేఖనము అది స్థిరముగా నెరవేర్చబడితే, అనుదిన బలి నిలిపేసింది మొదలుకొని 1260వ రోజు మనం రాకడలో ఎత్తబడాలి. లేకపోతే మెస్సియా తన సంఘంతో భూమి మీదకి వచ్చేయాలి, రాజ్యం ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ రాలేదు, ఇంకో నెల ఎక్కువైంది, రాలేదు. నాకు చూడగా ఇదేదో గందరగోళం కనపడుతుంది అన్నయ్య, మనం ఎక్కడో ఇంపార్టెంట్ ఒక పాయింట్ మిస్ అయిపోయాం, నో ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి యూదులలోనే ఒక తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్లకు పరీక్ష స్టార్ట్ అవుతుంది. బాగా గమనించాలి. ఎప్పుడైతే ఈ 1260 రోజులు అయిపోయినాయో, దేవుడు ఆమెను కాపాడాలని సిద్ధపరచాలని ఎన్ని రోజుల కొరకు స్థలం సిద్ధపరిచాడు మీరు చెప్పండి? కాలము అర్ధకాలము 1260 రోజులు వాళ్ళ ఆమెను కాపాడారు అరణ్యంలో. అంతేగాని అడ్డగోలుగా ఎంతైనా టైం అయినా పర్లేదు కాపాడుతానని కాదు. ప్రకటన 12వ అధ్యాయము 14 అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె కాలములు అర్ధకాలము పోషింపబడును.
అలాగే 6వ వచనం, అచ్చట వారు ఆ స్త్రీని 1260 దినములను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. ఈ 1260 దినాలు లెక్క అయిపోగానే ఆ కాపాడబడుట, పోషించబడుట అనే ఆ అడ్డతెర, మహిమ విధానము తొలగించబడుతుంది. తొలగించబడి ఈ అబద్ధ క్రీస్తు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. భూప్రపంచానికి వచ్చిన కష్టములన్నిటికీ ఇశ్రాయేలు వంశమే కారణం. ఇశ్రాయేలు వంశం నిజమైన దేవకుమారుని నన్ను కూడా తృణీకరించినందుకే లోకమంతా కష్టాల పాలైంది. ఏం కష్టాలు బాబు? ఇశ్రాయేలీయులు నిన్ను తృణీకరిస్తే లోకానికి ఏం కష్టాలు వచ్చినాయి అంటే ఇంకేం కష్టాలు రావాలి? 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినవి కదా. 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడి లోకానికి ఎంత కష్టం వచ్చేసింది. అసలు ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులు చేయబట్టే ప్రపంచమంతా కష్టపడతా ఉంది. కాబట్టి ప్రపంచ మానవ సమాజ సభ్యులారా, మానవ కుటుంబ సభ్యులారా, మీరందరూ కూడా ఇశ్రాయేలు ఎక్కడున్నారో వెతకండి. భూమి మీద ఉన్నారు కానీ మనకు కనిపించట్లేదు. బాగా కనికట్టు మాయలు మంత్రాలు నేర్చుకున్నారు వాళ్ళు. అసలు వీడు మంత్రగాడు, వీడు అంటాడు వాళ్ళు బాగా మాయలు మంత్రాలు నేర్చుకున్నారు, భూమి మీద ఉన్నారు కానీ కనిపించట్లేదు, మాయా. నా ఇంటెలిజెన్స్ ప్రకారంగా నేను వెతుకుతున్నాను, మీరందరూ వెతకండి, భూప్రజలందరూ వెతకండి, ఇశ్రాయేలు పట్టుకొని నాశనం చేయండి అని ప్రకటిస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రకటన జరుగుతుందో దేవుడు ఇశ్రాయేలును కప్పుతున్నటువంటి దుప్పటి తొలగిపోతుంది. కాపాడడం, పోషించడం 1260 డేసే అని లెక్కుంది లేఖనంలో. ఆ టైం కాగానే కవరింగ్ మాస్క్, కవరింగ్ కర్టన్ అనేది తొలగిపోతుంది. తొలగిపోగానే క్రీస్తు విరోధికి ఎవరో ఉప్పందిస్తారు, ఎవరో న్యూస్ చెబుతారు, ఇదిగో ఫలానా చోట, పెట్రా అనే చోట, లేకుంటే ఇంకో చోట ఇశ్రాయేలీలు నీకు శత్రువులు, భూప్రజలందరికీ శత్రువులు అనే ఇశ్రాయేలీలు అక్కడ దాక్కొని ఉన్నారు. ఇంకో చండాలమైన విషయం, దాక్కుంటే దాక్కున్నారు, మనకేంటి అభ్యంతరం, కానీ వాళ్ళందరూ యేసు భక్తులుగా మారిపోయారు. అందరి మెడలో సిలువలు, చేతులు బైబిళ్ళు, హల్లెలూయా స్తోత్ర పాఠాలు, స్తోత్ర గీతాలు, ఆరాధన గీతాలు అందరి నోళ్లలో ప్రతిఫలిస్తూ, మారుమ్రోగుతూ, ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. హల్లెలూయా స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అంటున్నారు. యూదులు థ్యాంక్ యూ జీసస్ ఏంటి బాబు? యూదులు అయ్యుండి సిగ్గులేదా? ఆయన మోసగాడని, అసలు యేసు నిజంగా దేవుడే కాదని మీ పితరులు సిలువేశారు. మీరు ఇప్పుడు ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటారేంటి? అసలు ఆయన దైవద్రోహి అని కదా ఆయన చంపేశారు. కాదు కాదు, మా పితరులు తప్పు చేశారు, యేసే లోకరక్షకుడని వీళ్ళందరూ ఆరాధించడం మొదలు పెడతారు. ఈ సంగతి అబద్ధ క్రీస్తుకు తెలుస్తుంది. మహాప్రభో, నీకును యావత్ మానవాళికి విరోధులుగా ఉండి నిజమైన దైవం అయినటువంటి సాతాను మహాప్రభువుల వారిని వారు తృణీకరించినందున ఈ దెబ్బలన్నీ తగిలినాయి, ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినాయి. కాబట్టి వాళ్ళని చంపేయాలి. ఇది ఘటసర్పం యొక్క పంతం, వాళ్ళని చంపేయాలి. ఘటసర్పం పగబట్టింది ఇశ్రాయేలు మీద. క్రీస్తు విరోధి ఆ ఘటసర్పంగాడి కొడుకుగాడు వీడు పగబట్టాడు. వీళ్ళిద్దరి యొక్క అసత్యవాదనలు, అధర్మోపదేశాన్ని బట్టి యావత్తు భూనివాసులందరూ పగబట్టారు ఇశ్రాయేలు మీద. అప్పుడు గొప్ప హింస కలుగుతుంది. ఎంత హింస కలుగుతుంది తెలుసా? హేరోదు ద్వారా జరిగిన హింస, నీరో మహారాజు ద్వారా, నీరో చక్రవర్తి ద్వారా జరిగిన హింస, అవి ఎందుకు పనికిరావు?
చాలా ఘోరమైన హింసలు జరుగుతాయి. ఈ విషయం యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24, 21. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ప్రియులారా, చాలా భయంకరమైన హింస జరుగుతుంది. 19వ వచనం, అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు తల్లులకు శ్రమ, పాలిచ్చు వారికి శ్రమ. 1260 రోజులు అయిపోయినాయి. ఇంకో 1 మంత్ ఎక్స్టెన్షన్ అయింది. వీళ్ళ మీద కప్పిన మహిమ దుప్పటి, వీళ్ళు కనబడకుండా చేసి అగోచరులు చేసి ఆ దుప్పటి దేవుడు తీసేశాడు. ఎందుకంటే కాపుదల టైం అయిపోయింది కనుక. క్రూర మృగం అది వరకే భూనివాసులను ఉసిగొల్పి పగతో నింపి ఉంటాడు. ఇదిగో ఫలానా చోటు ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నారు అని వినబడగానే అబద్ధ క్రీస్తు సైన్యాలు, ప్రపంచ దేశాల ప్రభుత్వాల సైన్యాలు అందరూ ఇశ్రాయేలును తరిమి సర్వనాశనం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా వేరే దిక్కు తోచక ఇశ్రాయేలులందరూ తూర్పు తట్టున ఉన్నటువంటి యెరూషలేముకు తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గరికి పరుగులు తీస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దిస్ ఇస్ హౌ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ విల్ హ్యాపెన్. పరుగులు తీస్తున్నారు ఒలీవల కొండ వైపు. ఆ పరుగులు తీయటాన్ని గురించి జకర్యా 14వ అధ్యాయంలో చెప్పబడింది. దేవుని బిడ్డలారా, 14:2, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్య జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలను చెరుపబడుదురు. పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు, అయితే శేషించేవారు నిర్మూలము కాకుండా పట్టణములు నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తన యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులందరితో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, కొండ ఒలీవల కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడుమికి విడిపోయి సగం ఉత్తరానికి సగం దక్షిణానికి జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఏం జరుగుతుందంటే, ఫలానా చోట ఉన్నారు ఇశ్రాయేలీలు, దాక్కున్నారు ప్రజలను తెలియగానే హుటాహుటిన అబద్ధ క్రీస్తు సైన్యాలు ఇశ్రాయేలును చంపేయాలి అని వస్తారు. అప్పుడు ఇశ్రాయేలు పరుగులు అంకించుకుంటారు. పరిగెత్తి 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 ఎటుపోయినా వాళ్ళకు సంరక్షణ లేదు. ఊచకోత కోయడానికి వస్తున్నాడు సాతాను కుమారుడు. కనుక ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, పరిగెత్తి ప్రభువా మమ్మల్ని కాపాడు, యెహోవా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, యెహోవా నామమున వచ్చానని చెప్పిన యేసు మమ్మల్ని కాపాడు అని ప్రార్థనలు చేస్తూ ఒలీవల కొండ దగ్గరికి వెళ్తారు. ఒలీవల కొండ యేసు ఆరోహణమైనటువంటి కొండ. ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తూనే పునరుద్ధాన ప్రతినిధిగా మోషేను, చావు రుచి చూడకుండానే ఎత్తబడే సంఘానికి ప్రతినిధిగా ఎలియాను దేవుడు చూపించాడు. ఆ వేదిక అది ప్రార్థన కొండ, అది రూపాంతర కొండ. అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీలు తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పరిగెత్తి 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 వెళ్ళేసరికి ఎదురుగుండా ఒలీవల కొండ వస్తుంది అడ్డంగా. ఒలీవల కొండ అడ్డంగా వచ్చినప్పుడు ఏం చేయాలి? వెనక చూస్తేనేమో అబద్ధ క్రీస్తు సైన్యాలు తరుముకు వస్తున్నాయి, ముందేమో పెద్ద కొండ అడ్డంగా నిలబడింది. ఏం చేయాలి? ఏం చేయాలంటే వెరీ సింపుల్. ఒకప్పుడు ఇదే పరిస్థితిలో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. దేవుడు చీల్చలేదా? ఎర్ర సముద్రాన్ని 2
పాయలుగా చేసి మధ్యలో దారి కలుగజేయలేదా? వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎర్ర సముద్రములు చీల్చిన మా యెహోవా తండ్రి, నీ చిత్తమైతే మమ్మల్ని కాపాడడానికి ఈ కొండను కూడా చీల్చమంటారు. చిన్న భూకంపం జరిగి ఆ కొండ వాళ్ళ కళ్ళ ముందే అటు ఇటు చీలిపోయి ఒక సగం కొండ ఉత్తరానికి, సగం కొండ దక్షిణానికి, ముందు తూర్పు పడమరగా 2 భాగాలకు చీలిపోయిన తర్వాత ఒక భాగం ఉత్తరానికి నెట్టబడుతుంది, ఒక భాగం దక్షిణానికి నెట్టబడుతుంది. ఆ మధ్యలో పెద్ద విశాలమైన లోయ ఏర్పడగా ఇశ్రాయేలీయులు మొత్తం అందులోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీయులు మొత్తం ఆ లోయలోకి వెళ్ళిపోయి తలదాచుకుంటారు. ఆ కొండల్లో ఉన్నారు, ఆ గుహల్లో ఉన్నారు, పట్టుకోండి అని అబద్ధ క్రీస్తు సైన్యాన్ని వచ్చేసరికి వాళ్ళకి ఎదురవుతాడు యేసురాజు పరలోకపు దేవదూతల సైన్యంతో. అదే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నట్టుగా మనకు శాటిలైట్ ద్వారా తెలిస్తే వచ్చాం. అది ఇక్కడ ఏమున్నాడంటే పెద్ద మనిషి, అక్కడ అబద్ధ క్రీస్తు పట్టబడతాడు. ఇక వాడు తప్పించుకోలేడు. తప్పనిసరిగా నిలబడి క్రీస్తుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆదికాండం 3:15 నెరవేరుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధ క్రీస్తు తనకున్న మాయమంత్రాలు, శక్తియుక్తులు అన్నిటితో పాటు యేసురాజుతో, ఆ దైవావతారులతో నీచమైనటువంటి యుద్ధం చేస్తాడు. వాడు చేస్తే నీచమైన యుద్ధం. దైవావతారుడు యేసు, వీడేమో నీచుడు. ఎలా యుద్ధం చేస్తాడు? మాయమంత్రాలు ప్రయోగిస్తాడు, కత్తులు కట్టాలు ప్రయోగిస్తాడు. ఆయనకు అంటుకుంటాయి అవన్నీ. ఆయన పోరాటం చేయాలి. ఎందుకంటే స్త్రీ సంతానం వచ్చాడు, సర్ప సంతానం ఇక్కడ ఉన్నాడు. మరి యుద్ధం జరగొద్దా? అదే అర్భగద్దోని యుద్ధం. అది ఆఖరి యుద్ధం. 2వ ముద్ర నెరవేర్పుకు, ఆఖరి పరాకాష్ఠ నెరవేర్పు. ఈ ప్రపంచ చరిత్రలో ఇది ఆఖరి యుద్ధం. రక్తము చింద యుద్ధాల్లో ఇది ఆఖరి యుద్ధం. మళ్ళీ ఒక యుద్ధం ఉండదు. ఇదే పరాకాష్ఠ స్థాయి, 2వ ముద్ర నెరవేర్పు. యేసు ప్రభువారు ఓలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమైనాడు. ఆయన వెళ్ళిపోతుంటుండగా అలాగ దిగాలు పడి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు శిష్యులు. ఇంతలో తెల్లని వస్త్రాలు ధరించిన 2 మనుషులు, దేవలోకపు స్వర్గలోకపు దూతలు వచ్చి వాళ్ళు పక్కన నిలబడన్నారు. ఓ గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలబడి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇప్పుడు ఎంతసేపు చూసినా లాభం లేదు. కానీ మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగానైతే వెళ్ళడం మీరు చూచారో ఆ రీతిగానే మళ్ళీ వస్తాడు. ఆ యేసే వస్తాడు, కొత్త యేసు కాదు. పాయింట్ టు బి నోటెడ్ డౌన్. ఆ యేసు ఎక్కడికి వస్తాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికి వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తాడు. ఎన్ని విషయాలు. ఏ రీతిగా వెళ్ళాడు? మేఘం మీద ఆశ్చర్యంలో వెళ్ళిపోయాడు. కానీ మేఘం మీదనే వస్తాడు. మేఘం మీద యేసు వెళ్ళిపోయాడు కనుక మేఘారూఢుడే వస్తాడు. ఓలివల కొండ నుండి వెళ్ళాడు కనుక ఓలివల కొండ మీద నుంచే ఆయన వెళ్ళాడు. ఓలివల కొండ మీదకే దిగొస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆక్రందన, ఇంతవరకు మేము నమ్మినవాడు మెస్సియా కాదయ్యా, నీవే నిజమైన మెస్సియావు, యెహోవా పేరిట వచ్చినావు, నేను మేము గుర్తుపట్టలేకపోయాం, ప్రభు పేరిట వచ్చువాడా నీకు స్తుతి కలుగును గాక, యేసయ్యా నీకు స్తోత్రం అంటారు. అప్పుడు యేసయ్య తన సంఘముతో పాటు వచ్చేస్తాడు. అప్పటికి 1260 దినములు దాటి ఇంకా కొన్ని ఎక్కువ దినాలు అవుతాయి. 1335 దినాలు. అంటే 1335లో నుంచి 1260 తీసేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 1260, 1335 దినాలు. 40 అయితేనేమో 1300 దినాలు, 35 అంటే 75 రోజులు అన్నమాట. 75 డేస్ అడిషనల్గా
కాలం జరుగుతుంది. ప్రతి విశ్వాసికి తన విశ్వాసానికి ఒక పరీక్ష ఉండాలని చెప్పా కదా. పరీక్షించకుండా ఎవరికి దేవుడు బహుమానం ఇవ్వడు. మరి ఇశ్రాయేల్ జనాంగానికి పరీక్ష ఏంటంటే ఇదే పరీక్ష. 1260 + 40 1300 days. 1335 అంటే 40 + 35 అంటే 75 days ఎక్స్ట్రా అవుతుంది. అంతవరకు వాళ్ళు ఎదురు చూడాలి. ఈ లోపల అరణ్యంలో వాళ్ళు చెట్టకొకరు, గుట్టకు పుట్టకొకరు, కొండలు, లోయలు, సొరంగాలు, భయంకరంగా వాళ్ళు పరుగులు దించి భయంకరంగా వాళ్ళను హింసిస్తారు. ఆ హింసలకు తట్టుకొని నిలబడతారు ఇశ్రాయేలు వంశం. ఆఖరికి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి ఇంకా తప్పించుకునే అవకాశం లేదనుకున్నప్పుడు అందరూ ఓలీవల కొండ వైపు పరుగులు తీస్తారు. 35th డే అన్నమాట. పరిగెత్తి 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 ఓలీవల కొండ దగ్గర రాగానే కొండ చీలుతుంది, ముందుకు వెనక్కి జరుగుతుంది. ఆ లోయలోకి అందరూ పారిపోతారు. దొరికారు పదరా, మనకు చక్కగా రూమ్లో బంధించినట్టు దొరికిపోయారు. ఏసైని మొత్తం అందరు ఖైమ కొట్టేసిండు అంట వస్తాడు. వచ్చేసరికి యేసురాజు ఉంటాడు అక్కడ. తప్పదిగా సర్ప సంతానం, స్త్రీ సంతానంతో యుద్ధం చేయాలి. మాయలతో, మంత్రాలతో, సాతాను శక్తులతో వాడు యుద్ధం చేస్తాడు. కానీ యేసయ్య మీద ఆ మంత్రాలు పారుతాయా? ఎన్ని చేసినా వాడి నీచమైన ఆయుధాలు పనిచేయవు. అక్కడ ఏం జరుగుతుందంటే అర్మగెద్దోను యుద్ధం అన్నమాట. అదే అర్మగెద్దోను యుద్ధం. ముందు వీడిని అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను ప్రాణములతోనే పట్టబడి కోరహు, దాతాను, అభిరాములలాగా ప్రాణములతోనే, శరీరాలతోనే అగ్ని గంధకముల గుండములో పడవేయబడిది. ఎంత పెద్ద శిక్ష! సాతాను కుమారుడు, వాని సహకారి అయినటువంటి అబద్ధ ప్రవక్త, వాళ్ళిద్దరిని పట్టుకొని యేసురాజు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాడు. దేర్ ఎండ్స్ ద స్టోరీ ఆఫ్ ద సన్ ఆఫ్ సేటన్. సైతాను కుమారుడి కథ ఆదికాండం 10లో మొదలై ప్రకటన 19లో ముగించబడుతుంది. అక్కడ వాడు పుట్టాడు, ఇక్కడేమో అగ్నిగుండంలోకి వాడు ప్రాణాలతోనే వెళ్ళాడు. ఆ తర్వాత తాము నమ్ముకున్నటువంటి రాజు ఒక చిన్న ఎలక పిల్లతో సమానంగా యేసురాజు చేతిలో ఓడిపోయాడు. అప్పుడు భూరాజుల సైన్యాలు దిగ్భ్రాంతి చెంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండగా యేసునాథుడు వాళ్లను ద్రాక్షల తొట్టిలో, మద్యపు తొట్టిలో ద్రాక్షలు తొక్కినట్టు తొక్కుతాడన్నమాట. అదే ఇక్కడ చెప్పబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 19:15. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతయను మద్యపు తొట్టి త్రొక్కును. ప్రకటన 14వ అధ్యాయములోని సప్త దర్శన పరంపర, 7 దర్శనాల పరంపరలో చివరి దర్శనం ఇదే. 2 కోతలు ఉన్నాయి అక్కడ. కోతకాలములు 2 ఉన్నాయి. విశ్వాసులను పరలోకానికి తీసుకెళ్లేది అదొక కోత. కారుద్రాక్షలను కోసి అర్మగెద్దోను యుద్ధం కొరకు ఈ లోయలోనికి సమకూర్చడం ఇంకొక కోత. ప్రకటన 14:17 నుండి ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవారిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి,
వాడి అని నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలిని భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి, రెండవ అర్ధవారంలో ఉండే కారు ద్రాక్షలు అన్నమాట, కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల, ఇదే మరి ఓలివల కొండ చీలిపోతే ఏర్పడిన లోయ, పట్టణమునకు వెలుపల ఆ ద్రాక్షల తొట్టి త్రొక్కబడెను. ద్రాక్షలను తొక్కితే అందులోంచి ద్రాక్షరసం రావడం మానేసి రక్తం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మానవ ద్రాక్షలు, నిజం ద్రాక్షలు కాదు. ద్రాక్షం అనేది, ద్రాక్షలు అనే మాట ఉపమాన నామధేయము. వాళ్ళు అలిగోరికల్గా ద్రాక్షలని పిలువబడ్డారు, కానీ నిజానికి వాళ్ళు మనుషులే. ద్రాక్షలను తొక్కినట్టు యేసునాథుడు రెండవ రాకడలో మనుషుల మీద పడి తొక్కుతాడు. ఇంకా వాళ్ళతో యుద్ధమే ఉంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక మట్టి పురుగైన మానవ మాతృతో యేసునాథుడు కత్తి పట్టుకొని ద్వంద్వ యుద్ధం చేస్తాడా? ఏంద్రా నువ్వు నాతో యుద్ధం చేసే, నడవండి అందరినీ నా తొట్టిలో వేయండి. సర్వశక్తి గల యేసయ్య ద్రాక్షలను తొక్కినట్టు మనుషులు తొక్కుతాడు. ప్రతి మనిషి ద్రాక్ష పండు చిట్లిపోయినట్టు పెట్టిలు చిట్లిపోతాడు, నజ్జు అయిపోతాడు. ఆ అవిశ్వాసులు వాళ్ళందరూ 666 ముద్రగాళ్లే కదా. రెండవ అర్ధవారంలో ఉండేది ఎవరు? అంతా 666 ఉన్నవాళ్ళే. తొక్కుతాడు. తొక్కితే వాళ్ళలోంచి వచ్చే రక్తము 100 కోసుల దూరం, అంటే 300 కిలోమీటర్ల దూరం గుర్రముల కళ్ళెము మట్టుకు. మనిషి నిలబడి పైన అట్లా పట్టుకోవాలి గుర్రం యొక్క కళ్ళెం, అంత ఎత్తు ఉంటుంది. మంచి పంచకళ్యాణి గుర్రం అయితే, మేలుజాతి గుర్రం అయితే నిలబడి రౌతు పైకి చెయ్యెత్తి దాని కళ్ళెం పట్టుకోవాలి. నేను నిలబడి ఒక 5.5, 5.4 అడుగులు, నేను 5.4 అనుకోండి, ఇంత మనిషి నిలబడి ఆ పైన కళ్ళెం పట్టుకుంటే అంత లోతైన నది, రక్తపు నది, హ్యూమన్ బ్లడ్ 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 100 కోసులు అన్నాడు ఇక్కడ. 100 కోసుల దూరము. కోసు అంటే 2 మైళ్ళు. 2 మైళ్ళు అంటే ఖచ్చితంగా 3 కిలోమీటర్లు. కనుక 100 కోసులు అంటే 300 కిలోమీటర్లు రక్తమే ప్రవహిస్తుంది భూమి మీద. అర్మగద్దోను యుద్ధములో రక్షకుడు వచ్చి తొక్కినటువంటి ఆ మానవ కారు ద్రాక్షల యొక్క రక్తం ఇది. ఈ సంగతిని యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో ప్రవక్త ప్రవచించి ముందుగానే రాశాడు. మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం, దేవునికి స్తోత్రం, 63వ అధ్యాయం మొదటి నుండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి, బొస్రా అన్న, షేయీరు అన్న, షేయీరులో నుండి ఒకడు అడుగుచున్నాడు అన్నాడు కదా. జకర్యా 14వ అధ్యాయంలో టైం ఎంత అయిందని. షేయీరు నుండి, దూమా నుండి, బొస్రా నుండి, ఇదంతా ఏశావు సంతతి ఉన్నటువంటి ప్రాంతం. ఆ పెట్రా కూడా అంతే. చూడారా, బొస్రా ఇప్పుడు బస్రా ఉంది, దాని పేరు బస్రానే, బొస్రా అని ఇక్కడ ఉంది. బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. అయ్యా, రక్షించుటకు బలాఢ్యుడు అంటే ఎవరు? యేసు రక్షకుడే కదా. రక్షించుటకు బలాఢ్యుడెవడు? యేసు రక్షకుడే. యేసు రక్షక, నీ బట్టలు ఏమిటి ఎర్రగా ఉన్నాయేంటి? ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని వస్త్రముల వలె నీ బట్టలు ఎర్రగా రక్తపు డాగులతో నిండి ఉన్నదేంటి యేసయ్యా?
అంటే ఆయన చెబుతున్నాడు జవాబు, ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. ఇదే సంగతి. దేవుని కోపమును ద్రాక్షల తొట్టిని త్రొక్కెను ఆయనే. ఇనుపదండముతో సకల జనములను ఏలువాడు ఆయనే. దేవుని తీక్షణమైన కోపమును ద్రాక్షల తొట్టి త్రొక్కుతాడు. ఇదిగో ఆయనే తొక్కుతున్నాడు ఇక్కడ. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తినని, మళ్ళీ కోపగించుకొని వారిని త్రొక్కి తిని, వారిని త్రొక్కి, వాటిని కాదు వారిని అంటే మనుషులు అన్నమాట. ద్రాక్ష పండు అయితే వాటిని అనాలి, వారిని అన్నాడు అంటే మనుషులు. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగదీర్చుకొని దినము నా మనసుకు వచ్చాను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండను. నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవాడు ఒక్కడును లేకపోయాను, ఆదరించేవాడు ఎవడును లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయము చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిళ్ళ చేసి తిని, వారి రక్తమును నేలపోసి వేసి తిని. ఇది రెండవ అర్ధవారము జరిగిన తరువాత, ఎక్స్ట్రా ఇంకా 75 రోజులు గడిచిన తర్వాత అప్పుడు జరిగే సంభవం. ఇది అర్మగెద్దోను యుద్ధం. 75 రోజులు నేను ఎలా చెబుతున్నాను అంటే, మరి బైబిల్ చెప్పింది కదా 1335 రోజులు అంటే 1260 + 75 డేస్. అంత జరిగిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఎందుకంటే, 1335 దినములు కాచుకొని తాళుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు అన్నాడు. ఏమండి, నీవు ధన్యుడివి కావాలంటే, ఇప్పుడు మనకందరికీ చాలా ధన్యతలు ఉన్నాయి, మరి వాళ్ళకేది? వాళ్ళకు స్పెషల్ ధన్యత ఏంటంటే 1335 రోజులు కనిపెట్టుకొని తాళుకొని వాడు ధన్యుడు అనేది ఇశ్రాయేలుకే చెందిన ధన్యత. 1260 డేస్కి అయిపోవాలి స్టోరీ. యువతల 75 డేస్ ఎక్స్ట్రా అయింది. వాళ్ళ విశ్వాసానికి పరీక్ష. అంతవరకు వాళ్ళు కాచుకొని తాళుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. వాళ్ళ విశ్వాస పరీక్షలో వాళ్ళు నెగ్గుతారన్నమాట. నెగ్గిన తర్వాత వాళ్ళను అబద్ధ క్రీస్తు సేనలకు దేవుడు, అబద్ధ క్రీస్తు సైనికులకు కనబడేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకు? తొక్కుదామని. ఒక్కోసారి నిన్ను నీ శత్రువుకు దొరికేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? నీ శత్రువుని తొక్కేయాలని. ఇది ప్రవచనం, ఇది దేవోక్తి. దేవుని సేవకులందరూ స్వతంత్రించుకోండి. నిన్ను ఒక్కోసారి శత్రువుకు దొరికేటట్టు చేస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను తొక్కుదామనుకొని శత్రువు తీసుకొస్తాడు నిన్ను, కానీ నిన్ను అప్పగిస్తాడు దేవుడు. నిన్ను అప్పగించి నీ శత్రువుని దేవుడే తొక్కేయాలని. ఇవాళ భారతదేశంలో అదే జరుగుతుంది. మతోన్మాదులు అనుకుంటున్నారు క్రైస్తవులను తొక్కేస్తామని. క్రైస్తవుల దేవుడు మతోన్మాదులను తొక్కేయబోతున్నాడు. ఇది దేవుని వాక్కు. టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఎ డే ఈజ్ గోయింగ్ టు కమ్ వెన్ ద రిలీజియస్ ఫెనాటిసిజం షాల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ఇండియా. వీళ్ళ దౌర్జన్యం ఇలా చాలా కాలం కొనసాగదు. చిత్తు కింద తొక్కి పారేస్తాడు దేవుడు. దేవుని పద్ధతులు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. ఇశ్రాయేలు అందరికి కనబడేటట్టు ఎక్స్పోజ్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళని చూసి ఎర్ర వేస్తాడు దేవుడు. ఎర్రగా వేస్తే చూడరా ఇక్కడ ఉన్నాడు ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ ఉన్నారు చూడండి రా, రండి పగ తెచ్చుకోమని పిలిచి ఎర్ర వేస్తాడు. వీళ్ళ కొరకు వాళ్ళందరూ వస్తే ఒలీవల కొండను చీల్చి లోయ కలగజేసి తన ప్రజల్ని అందులోకి తీసుకొని అడ్డంగా యేసయ్య నిలబడతాడు. సంఘం ఆయనతో కూడా వచ్చేస్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పిన యేసయ్య ఎటువంటి యుద్ధశూరుడో,
సంఘ కన్యక కళ్ళార చూస్తుంది అర్మగద్దోను యుద్ధంలో. మనం అందరం నిలబడి చూస్తాం. యేసురాజు కోపం వస్తే ప్రళయ భీకరంగా ఉంటుంది. అందరినీ తొక్కుతాడు ఆయన. ఒక్కొక్కడు ద్రాక్ష పండు చిట్లిపోయినట్టు చిట్లిపోతాడు. 300 కిలోమీటర్ రక్తపున్నది, 300 కిలోమీటర్స్, ద రివర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. ముందు రావడమే వీడిని పట్టుకుంటాడు పీక. ఏంట్రా ఎక్కువ చేస్తున్నాడు, రైట్? కుక్కిన పేనులాగా కుక్కలాగా వస్తాడు, తోకుప్పుకుంటూ వాడు మనం పట్టుకొని ప్రాణములతోని అగ్నిగంధకములు గుండెలు విసిరేస్తాడు యేసయ్య. అబద్ధ ప్రవక్త నువ్వురా, వాడికి ఒత్తాసు కదా నువ్వు. వాడిని పట్టుకొని ప్రాణములతో అగ్నిగంధకములు గుండంలో విసిరేస్తాడు. కోరహు దాతన్న విరాములు ప్రాణాలతోనే పోలేదు అలాగా. తర్వాత ఈ మనుషులందరినీ తొక్కుతాడు, అందరు చచ్చిపోతారు. యుద్ధానికి రాకుండా ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది అక్కడక్కడ ఉంటారు అంతే. మిగతా మనుషులందరూ మొత్తం ద్రాక్ష పండ్లే, చిట్లిపోతారు ద్రాక్ష పండులాగా. మరి అప్పుడు ఇశ్రాయేలులకి ఏం జరుగుతుంది? అది ఈనాటి పాఠానికి కొసమెరుపు ముగింపు. ఇశ్రాయేలులకి ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము కనుక ఆయన్ను పోలి ఉందుము అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయములో చెప్పబడింది. చూడండి దయచేసి. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుము అని ఎరుగుదుము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ మహిమ శరీరమే మనకు వచ్చేస్తుంది. ఆయన సమస్తము లోబరుచుకొన జాలిన తన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, లాస్ట్ వర్స్. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన ఉన్నట్టుగానే చూస్తాం కనుక ఆయనలాగా ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఆయనలాగా ఉండడం అంటే ఆడోళ్ళు మగవాళ్ళు అందరికీ గడ్డలు మీసాలు వచ్చేస్తాయండి, అది కాదు. ఆయనలాగా ఉండడం అంటే ఆయనకున్నటువంటి పునరుద్ధాన శరీరం రావడం, రిజరక్షన్ బాడీ, ద గ్లోరిఫైడ్ బాడీ, గ్లోరియస్ బాడీ, ఇన్కరప్టబుల్ బాడీ, అక్షయ దేహము, అమర్త్య శరీరం అందరికీ వచ్చేస్తుంది. రూల్ ఏంటంటే ఆయన వంటి అక్షయ దేహము లేనివాడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూడలేడు. అది విషయం, ఇది రూల్. కనుక 70వ వారం మధ్యంలో, ఆ మధ్య ఘడియలో మనకందరికీ విశ్వాసులందరూ కొత్త నిబంధన సంఘం అంతరికి మహిమ శరీరములిచ్చి యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారే కిందకు వచ్చేసాడు కదా. ఇశ్రాయేలు సంఘం యేసు ఎలా ఉన్నాడో అలాగే చూస్తారు. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఏడుస్తారు, ఉన్నట్టుగానే చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అకస్మాత్తుగా ఇశ్రాయేలు జనాంగం మిగిలిన వాళ్ళందరి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. యేసు ఉన్నట్టుగా జస్ట్ యాజ్ హీ ఈజ్, యథాతథంగా ఎలా ఉన్నాడో అలా చూడాలంటే ఆయన లాంటి అమర్త్య దేహములు రావాలని రూల్ ఉంది కనుక యేసు ఒలీవల కొండ మీదికి రాగానే వీళ్ళు ఆయన్ని చూడగానే
వాళ్ళు కూడా సంఘంలో కలిసిపోతారు. అప్పటికప్పుడు నిమిషములో రెప్పపాటున ఇశ్రాయేలు వంశంలో శేషించిన వాళ్ళందరూ కూడా రక్షణ పొంది 75 రోజుల పరీక్ష కాలము నెగ్గి ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా మహిమ శరీరధారులుగా యేసును చూడగానే అందులో కలిసిపోతారు. ఎవరి కొరకైతే వచ్చారో ఆ ఇశ్రాయేలు జనాంగం అక్కడ లేదు, మహిమలో ఉంది. యేసుకు దొరికిపోయారు. ఓలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోయాడు, ఓలీవల కొండ మీదకే వస్తాడు. మేఘం మీద వెళ్ళిపోయాడు, మేఘం మీద మళ్ళీ వస్తాడు. మేఘం మీద వచ్చి ఓలీవల కొండ మీద పాదములు ఉంచగానే కొండ చీలిపోతుంది. ఇశ్రాయేలు లోపలికి వెళ్ళిపోతారు లోయలోకి. ఆయన్ని చూస్తారు కనుక మహిమ శరీరధారులై మహిమపరచబడి సంఘంలో కలిసిపోతారు. తర్వాత భూజనాంగములందరూ ద్రాక్షలాగా తొక్కబడతారు. అబద్ధ క్రీస్తుక లేడు, అబద్ధ ప్రవక్త లేడు. అర్మగద్దోని యుద్ధం మొదలు కాకముందే వీళ్ళు ప్రాణములతోనే అగ్నిగుండంలో పడవేయబడ్డారు, అయిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న. ఇది ఎప్పుడు జరుగుతుంది? జకర్యా 14లో కదా ఉన్నటువంటి ఆ ప్రశ్న. ఆయన ప్రభువు, యేసు ప్రభువు వారు ఓలివల కొండ మీద పాదములు ఉంచటం, అది చీలిపోవటం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే అది అస్తమయ కాలమున మళ్ళీ పగలైనట్టుగా ఉంటుంది. ప్రత్యేకమైన దినం. పొద్దుగుంకుతూ ఉంటుంది, భళ్ళుమని తెల్లారుతుంది. అది ఎగ్జాక్ట్గా ఏ రోజు అంటే అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. కావలివాడా, రాత్రి ఎంత వేళ, ఇది అస్తమయమే అన్నాడు ఇక్కడ యెషయా 21లో కూడా. రాత్రి ఎంత వేడైందంటే ఇంత టైం అయిందని చెప్పలేము, ఉదయమునగును రాత్రి నగును అన్నాడు. రాత్రి ఎంత వేడైంది అంటే పొద్దుగుంకే టైమే, అస్తమయ కాలమున అన్నాడు. పొద్దుగుంకే టైం లోపల అయిపోయేదా, వీళ్ళని వెతుకుదాం అనుకుంటే భళ్ళుమని తెల్లారుతుంది. గడియారాలన్నీ బేహోష్ అయిపోయి ఏం టైం చూపించారో అర్థం కాదు. టైం ఎంత అంటే ఎవరిని అడుగుతావు బాబు, ఇక్కడ టైం తెలియదు, ఇట్లా కాలం స్తంభించిపోయింది, కాలం అడ్డం తిరిగింది. కాలమై ఉన్న యేసే దిగొచ్చాడు కనుక కాలాన్ని లెక్కించే మెషిన్లన్నీ ఆగిపోతాయి. యేసు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు కాలస్వరూపుడైన యేసు వచ్చాడు కనుక ఓలివల కొండ మీదకి కాలమును లెక్కించే మెషిన్లన్నీ ఆగిపోతాయి. టైం ఎంత అయిందంటే ఎవరికి తెలీదు. అసలు ఇది ఏం రోజు, ఏం సంగతి, ఏ లోకము, ఏం జరుగుతుంది. రాత్రి అవుతుంది, పడుకుందాం రాని లోపల తెల్లారిపోయింది. ఏంటి అంటే యేసు వచ్చాడు, నీతి సూర్యుడు వచ్చేసాడు. ఆయనకు నమస్కరించడానికి ఈ సూర్యుడు వచ్చేస్తాడు. కాలస్వరూపుడు వచ్చాడు కనుక కాలము లెక్కించే మెషిన్లు ఆగిపోయినాయి. నీతి సూర్యుడే వచ్చాడు ఓలివల కొండ మీదకి, కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టడానికి సృష్టించబడ్డ సూర్యుడు వచ్చేస్తాడు. టైం ఎంత అయిందంటే ఎవడు చెప్తాడు, పిచ్చోడు, టైం అడుగుతావు. టైం తానే అయి ఉన్నవాడు వచ్చాడు, నమస్కరించు. పంచభూతాలు నమస్కరిస్తాయి ఆయనకు. ఆ దినం ఎప్పుడు, అది యెహోవాకు తెలియపరచబడ్డ దినం. ఆ దినం ఇశ్రాయేలు సంఘము అన్యుల్లో నుంచి వచ్చిన సమాజంతో సంపూర్ణంగా ఏక శరీరం అయిపోయే దినం. ఆ దినం ఆది సంభూతుని పట్టపురాణి కంప్లీట్ అయ్యే, సంపూర్ణమయ్యే దినం. ఆ దినానికి చాలా ముందుగానే మనం మహిమలో ఉంటాం. కానీ మహిమలో ఉన్న మనం దిగి వచ్చి శరీరంలో మనతో సాటి అవయవాలైన ఇశ్రాయేలును కూడా చేర్చుకుంటాం. ప్రపంచము మహిమతో నింపబడుతుంది. ఆ రోజు భూమి మీద ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఆది మహాఘట సర్పమును యేసునాథుడు సంకెళ్లతో బంధించి అగాధ కూపములో వాణ్ణి 1000 సంవత్సరాల వరకు బంధించి వేస్తాడు. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ప్రాణములతో అగ్నిగంధకాల గుండంలో పడవేయబడ్డారు.
వాళ్ళిద్దరికీ మూలకర్త మూలమైనటువంటి ఆది మహాకట సర్పం సంకెళ్లతో బంధించబడి పాతాళంలో అగాధ కూపంలో మళ్ళీ వాడు బందీగా చేయబడతాడు. భూగ్రహం అంతా శుభ్రమైపోతుంది. యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల నీతి పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ నెక్స్ట్ పాఠంలో చెప్పుకుందాం. ఇంతటితో ఇవాల్టి పాఠము సరి, మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు మాకు నేర్పించిన అద్భుత విషయాల కొరకు, భవిష్యత్ దర్శనము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. భవిష్యత్తును మా కళ్ళకు చూపించేసిన కళ్ళకు కట్టినట్టు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యము నన్ను మమ్మును బలపరిచినట్లు మేమందరము నీ వాక్యమును బాగా గ్రహించి అనేకులకు నేర్పించగలిగినట్టు మాకు సామర్థ్యం దయచి విన్న వాక్యమాలు ఫలింపచేయండి. పరిశుద్ధుడా, ఉదయమును రాత్రి ఏకకాలములో ఏర్పడే ఆ విచిత్రమైన దినాన్ని గూర్చి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. అంతకన్నా ముందే మహిమలో ఉండే ధన్యుల గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.